దయగల ప్రభా, పరిశుద్ధమైన దేవ, నమ్మదగినటువంటి దేవ, సర్వాధికారైనటువంటి దేవ, సర్వశక్తి కలిగినటువంటి దేవ, పరిశుద్ధమైన దేవ, నీ పాదాలకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన గంభీరమైన నామం పేరిట కృతజ్ఞతలతో వందనాలు చెల్లిస్తూ నేను స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాను ప్రభా. గడిచిన కాలం అంతా మీరు మమ్మల్ని కాపాడుతూచినందుకు స్తోత్రం. కేవలం నేనటి వారు దుమ్ముతో ధూళితో సమానమైనటువంటి మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకొని అనేక అపాయాల నుండి, శోధనల నుండి, కష్టాల నుండి తప్పించి మరి మీరు మమ్మలను ఇంతవరకు ఆడుకుంటూ వచ్చినందుకు స్తోత్రం ప్రభా. బలహీనమని మరి తప్పిపోయేవారమని మమ్మల్ని ఎరిగిన వారని తండ్రి వల్ల తల్లి వల్ల బాబా నీ ప్రేమతో స్తోత్రం చేసుకుంటున్నాం. ప్రస్తుతమైన తండ్రి దయగల ప్రభా, ఇది మొదటి ఆదివారం 2026 సంవత్సరం మేము ప్రవేశించడానికి ప్రభు దినాన ఈ సన్నిధానంలో గడపడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని పెట్టుకున్నాను. సమయం దేవకరంగా ఉంచండి. శత్రు కార్యంలో నీకు లయం చేయండి. నలు దిశలో నీ ప్రజలు నీ ప్రేరణకి నీ చేత ప్రేరేపించబడిన వారే నీ మందిరానికి రావడానికి సహాయం చేయండి ప్రభా. ఈ దిన కార్యక్రమాలన్నింటినీ మీరు ఆశీర్వదించండి. పాటలు, వాక్యం, ఆరాధన, బలవర్తమానం, సండే స్కూల్ పరిచయం, మరి భోజన సహవాసం అన్నింటిలో మీరు చూపించండి ప్రభా. అనేకులకు మరి సంతోషంగా కలిసే సమయంగా ఉంచమని పెట్టుకుంటున్నాం. మా మధ్యన మీరు ఉండండి. మా బలహీనతలకు, పొరపాట్లన్నీ కూడా క్షమించండి ప్రభా. నీ కార్యాన్ని నూతనపరచండి. ఇప్పటికి రాగానే నీ ప్రజలు బట్టి వందనాలు వస్తున్న వారిని కూడా జ్ఞాపకం తీసుకుంటారు. చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రారంభించండి. మీ దయవాస్తాలు కబురించుకుంటున్నాం ప్రభుత్వం నీకే వందనాలు చేస్తూ ప్రభా. అన్ని విషయాల్లో మీ కృపను కోరుకుంటూ ప్రభా నరమాత్రులు నేరుగా సహాయపడమని ఇబ్రాహిం సావాసాన్ని మరి ప్రపంచవ్యాప్తంగా మరి నీ పరిశుద్ధులందరినీ ఇంట్లో చేరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటారు. ఆ స్థుతుల మీద ఆశీర్వాద దేవుడైన స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా మరి బలహీనకు బలం దయచే దేవుడైన అని నిన్ను నమ్ముతూ స్తుతిస్తూ చిన్న సంఘాన్ని మీరు ఆశ్రయించుకొని వేడుకుంటూ యేసు ప్రభువారి నామం పేరు స్తుతించి ప్రార్థన వేడుకుంటున్నాను. పాట పాడుకుంటాం. ఏం కదా, నీ ప్లేస్ నీకుంది ఇప్పటికి. నీ ప్లేస్ పర్వాలేదు.
ద్వారమందు చెల్లించి స్తుతులను పూజింతుము. చెల్లించి స్తుతులను పూజింతుము. దేవునికే మహిమా, దేవునికే మహిమా, యుగ యుగములకు కలుగును గాక. యుగ యుగములకు కలుగును గాక. దేవునికే మహిమా. సియోను పురమా దేవుని నగరుకు, సియోను పురమగు దేవుని నగరుకు సొంపుగా తెచ్చెను తన కృప ద్వారానే. సొంపుగా తెచ్చెను తన కృప ద్వారానే. స్తోత్ర గీతములను పాడెదము. స్తోత్ర గీతములను పాడెదము. దేవునికే మహిమా, దేవునికే మహిమా. యుగ యుగములకు కలుగును గాక. యుగ యుగములకు కలుగును గాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. పరదేశులుగా మనలను చేయక, పరదేశులుగా మనలను చేయక, సొంపుగా దేవునికి వారసులుగా చేసే ప్రభుని ఇంటికి వారసులుగా చేసే పాడి పొగడెదము మన ప్రభుకే. పాడి పొగడెదము మన ప్రభుకే. దేవునికే మహిమా, దేవునికే మహిమా. యుగ యుగములకు కలుగును గాక. యుగ యుగములకు కలుగును గాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. శుద్ధ సువర్ణముతో అలంకరింపబడిన, శుద్ధ సువర్ణముతో అలంకరింపబడిన ముత్యాల గుమ్మముల పురమందు చేర్చెను. ముత్యాల గుమ్మముల పురమందు చేర్చెను. ముదమారగను ప్రణుతింతుము. ముదమారగను ప్రణుతింతుము. దేవునికే మహిమా, దేవునికే మహిమా. యుగ యుగములకు కలుగును గాక. యుగ యుగములకు కలుగును గాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. పాట సంఖ్య
163 కొత్త పుస్తకాలలో, పాత పుస్తకాలలో 161. రుచి చూచి ఎరిగితిని, యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని, యెహోవా ఉత్తముడనియు. సాక్షాత్తునాశ్రయించి నే ధన్యుడనైతిని. సాక్షాత్తునాశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని, యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని, యెహోవా ఉత్తముడనియు. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడనీవే. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడనీవే. తప్పక ఆరాధింతు, దయాళుడవు నీవే. తప్పక ఆరాధింతు, దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగితిని, యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని, యెహోవా ఉత్తముడనియు. మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా. మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా. మనసారా పొగడెదను నీ ఆశ్చర్యకార్యములను. మనసారా
స్తుతించెదను. నిన్ను జీవితమంతయును యెహోవాను స్తుతించెదను. నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతును. నా బ్రతుకు కాలములో నా చూచి ఎరిగితిని యెహోవా. సంతోషించు దుఃఖ బాధలలో సంతోషించు కష్ట దుఃఖ బాధలలో ఎంతో నెమ్మిచ్చునా రక్షకుడు యేసు. రక్షకుడు యేసు. రుచి చూసి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూసి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థింతును ఎడతెగక. ప్రభు సన్నిధిలో చేరి సంపూర్ణముగా పొందెదను. అడుగు వాటన్నిటిని సంపూర్ణముగా పొందెదను. అడుగు వాటన్నిటిని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను క్రీస్తుని యందే తృప్తి పొంది యాచించెదను. క్రీస్తుని
ఇంకో పాట పాడుకుంటా. చివరికి ఇంకో పాట పాడుకుంటా. చివరిగా పాట సంఖ్య చివరిగా ఓ నా హృదయమా పాడుమా కొత్త గీతం అనేటటువంటి 127వ పాట కొత్త పుస్తకాలలో, పాత పుస్తకాలలో 125. కొత్త పుస్తకాలలో 127, పాత పుస్తకాలలో 125. గీతం ప్రభునాకే ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ప్రభు ప్రేమ హృదయమా పాడుమా ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ప్రభు ప్రేమ హృదయమా పాడుమా క్రీస్తు నందు స్వాస్థ్యము చేసే తన సంకల్పం అద్భుతమది, క్రీస్తు నందు నాట్యము చేసే తన సంకల్పం అద్భుతమది, భూమి పునాది వేయంగ మునుపే, భూమి పునాది వేయంగ మునుపే ఏర్పరచుకొనెను,
ఆశీర్వాదం శాంతి ఆనందం దొరికేను మనకు క్రీస్తులో దొరికే ఆశీర్వాదం శాంతి ఆనందం దొరికేను మనకు క్రీస్తు మహిమ జయములకై పిలచే క్రీస్తు మహిమ జయములకై పిలచే హల్లెలూయా పాటను హృదయమా పాడుమా ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునాకే ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ప్రభు ప్రేమ హృదయమా పాడుమా పాలంకులు రా ధనం కుర్చీ తీసుకో. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనల గ్రంథము 66వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం. మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం మొదటి వచనము అందరం కలిసి చదువుకుందాం. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామము ప్రభావము కీర్తించుడి. అటువంటి 6వ వచనం కూడా మరొక చదువుకుందాం. ఆయన సముద్రమును ఎండిన బీడుగా భూమిగా చేసెను, జనులు కాలినడకచే దాటిరి. దేవుడి కొద్ది మాటలను దీవించి మనకు పంచిపెట్టినట్లుగా ప్రభువైపు చూద్దాము. తండ్రి, నన్ను మమ్మల్ని ప్రేమించి అయ్యా నా తండ్రి, నా ప్రభా సమర్థనంతా సేవ నుంచి కాపాడి ఈ నూతన సంవత్సర
మొదటి బాధ్యనందు నిత్యులుగా నీ ప్రజలుగా రక్షగా నా ప్రభావ దేవ నీ పరిశుద్ధ ఆలయంలో తండ్రి నీ నామం పేరుగా మహోన్నతము మహాగణుల పరిశుద్ధ నామం జ్ఞాపకం చేసుకుంటుంది. దేవానందరూ నా ప్రభావం స్థుతించి మయపడి కనపడుతుంది. తండ్రి నేను ప్రేమించిన ఈ శ్రేష్ఠ సమయాన్ని బట్టి కృపణాస్వాదాలు పొందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాము. నా ప్రభావం దేవా మాది ఉదకాల సమయంలో అందరూ మీ ఇంటికి రావాలని ఆశించి ఇంకా వారి ఎలాక సంబంధమైన పరిపాలనలో అయ్యా నా తండ్రి నా ప్రభావం సాధన చేత నా ప్రభావ వర్తించబడి ఇంకా తండ్రి వారి పరిపాలనలో ఉంటున్నారు. వారి పరిపాలన త్వరలో ముగించుకొని తండ్రి ప్రేమ గల ఆయన సకాలమైన నిధులను ఇంటికి చేర్చి పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఈ నామను ధ్యానించుకుంటూ నామం సూచి భయపడి కనుగొంటున్నట్టు తండ్రి మిమ్మల్ని ఆరాధించుకుంటూ త్వరపెట్టి తీసుకురా నడిపించున్నాం. సాయం చేయండి. చేరి వచ్చిన మా ప్రియ సోదరి సోదరులు కూడా ప్రార్థించుకుంటున్నాను. తండ్రి నా ప్రభావ ఎంతో ఆశతో మీ ఇంటికి మీ సన్నిధికి వచ్చి ఉంటున్నాం. ఆశించిన ప్రాణం దేవుడు కనుక అయ్యా నీ వైపు చూసుకుంటున్నాం. కనికరం దయను కోరుకుంటున్నాం. తండ్రికి కొంచెం సాయం చేయండి. ఇదైనా ఆరాధన వర్తమానం కొరకై ప్రభావం తండ్రి నా దేవా మమ్మల్ని ప్రేమించి కీర్తన గ్రంథం 66 భాషలను అటువంటి ఆరోగ్యం మీరు మాకు ఇచ్చి అయ్యా మేము చదివించే దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. వాక్యంలోని సత్యం మర్మలను దేవాలయం గ్రహించలేని వారిని తండ్రికి ఇవ్వబడి వాక్యంలోని సత్యంలో మీరు మాకు బయలుపరిచి విషయపరిచి మిమ్మల్ని ఏ విధంగా ఎందువరకు ఆరాధించవలైన మీరెవరు ఈ సత్యం మేము గుర్తెరిగేయా ఆత్మతో మీ సత్యంలో మేము ఆరాధించే మమ్మల్ని సిద్ధపరచుకొని సాయం చేయలేదు. వేరే తండ్రి తండ్రి అనుకున్న ప్రభావ ప్రతి వారిని మట్టి వారిని వారికి ఘోరగా ఉంటుందయ్యా దగ్గర మీరే మాట్లాడి మేము కొంతమందికి సాయం చేయండి. క్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, గత సంవత్సరము అనగా 2025 సంవత్సరము మొదటి నుండి అనగా జనవరి మాసం నుండి సంవత్సరం ఆఖరి వరకు అనగా డిసెంబర్ వరకు ప్రభు కృప చొప్పున బిడ్డమైన మనల్ని ఆయన రేగలష్టంలో భద్రపరుచుకొని మనల్ని ఎంతగానో కాపాడినాడు. ఆయన ప్రేమ ద్వారానే కృప ద్వారానే ఆయన మనల్ని ప్రేమించి మన జీవితంలో మన బ్రతుకుల్లో ఆయన కృప ద్వారా మరొక నూతన దినాన్ని మరొక నూతన సంవత్సరాన్ని మనకు ఆయన దయా కిరీటముగా అనుగ్రహించాడు. కనుకనే మనం ఈరోజు ఈ దినముందు ఆయన మందిరంలో ఆయన పరిశుద్ధమైన నామంలో మనము సహోదరులుగా సహోదరులుగా గుమిగూడగలిగాము. ఆయన నామమును కీర్తించడానికి ఆరాధించడానికి మనం చేరి వచ్చి ఉంటున్నాము. ఇది ప్రభు యొక్క కృప. దేవుని కృప వలననే
మనం ఈ దినాన్ని చూడగలిగాము. మన శక్తి, మన భక్తి ఎంత మాత్రమో కాదే కాదు. ఇది ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క దయ. కనుక మనము ఈ దినము ఆయన సన్నిధిలో మరి ఆయన ప్రజలుగా కూడగలిగాం. కనుక మొట్టమొదటిగా ప్రియులారా, ఈ దినం కొరకై మనం ఆయన్ను ఆరాధించాలి. మన జీవితంలో ఇచ్చిన ఈ నూతన దినము, ఈ దినం కొరకై మనం ఆయన్ను ఆరాధించవలసిన వారిగా ఉంటున్నాం. ఎందరెందరో ప్రియమైన వారలారా, మనకంటే గనులు, మనకంటే ఆరోగ్యవంతులు, మనకంటే మంచి యవనులు, మనకంటే ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ఇంతగా మనం చెప్పుకోవాలంటే అనేకులైన వారు మన కళ్ళ ఎదుటనే ఈ దినము చూడలేక మరి లోకం విడిచి వెళ్ళి ఉంటున్నారు. మనకైతే ప్రియులారా, ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన దయ మనపై ఉన్నది కనుకనే మనం ఈనాడు ఒకరినొకరు చూసుకుంటూ మరి ఆయన మందిరంలో ఆయన పిల్లలుగా, ఆయన రక్తం చేత కొనబడ్డవారిగా ఆయన్ను ఆరాధించుటకు, కొనియాడుటకు మనకు సమయం ఇచ్చాడు. కనుక ప్రియులారా, మనం ఎంతైనా ఆయన కృతజ్ఞులుగా ఉండాల్సిన వారిగా ఉంటున్నాం. కనుక ఈ రీతిగా ప్రభు పిల్లలమైన మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన పిల్లలుగా మనం జీవిస్తున్నట్లయితే నిజంగా దేవుడు యాకోబును దీవించిన రీతిగా మనల్ని దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యాకోబు అయితే ప్రియమైన వాళ్ళారా మోసగాడుగా ఉంటున్నాడు. యాకోబు అనే పేరుకే అర్థము మోసగాడు. అటువంటి మోసగాడైనటువంటి యాకోబే ఎంతగానో దీవించబడ్డాడు. ఆయన సంతతి 12 మంది కుమారులను 12 గోత్రములుగా చేసి ఆయన పేరునే ఇశ్రాయేలు జనాంగము అని పేరు పెట్టబడ్డారు. మోసగాడైనటువంటి యాకోబును ప్రభువు ప్రేమించి ఆయన పేరునే మార్చేశాడు. ఆయన ఇశ్రాయేలుగా చేశాడు. ఎందుని బట్టి? అక్కడ మనం వచ్చినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటున్నది, మగసిరి గలవాడు అని ఆయనకు ఒక గొప్ప పేరు పెట్టాడు. ఎందుకొరకు పెట్టాడు? దేవునితో పోరాడి గెలిచాడు కనుక మగసిరి గలవాడు అని చెప్పి మరి అబ్రహామును, యాకోబును మరి దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. కనుక ప్రియులారా, మనము కూడా మన ప్రార్థనలో, మన జీవితంలో, మన సమస్తములో ఆయనతో పోరాడాలి. ఆయనతో పోరాడాలి. ఆయనతో మనం పోరాడినట్టయితే ప్రభు మనలో ఎంతగానో దీవించేవాడుగా ఉంటున్నాడు. అందుకొరకు కీర్తన 34:7 వచనంలో ఒక మాట అంటాడు. చూడండి, ఒక మాట 34:7 వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. 34:7 యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచితో తెలుసుకోండి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. కనుక ఎప్పుడైతే ఆయన విశ్వాసం ఉంచి ఆయన నమ్ముకొని జీవిస్తారో అట్టివారు ధన్యులు. ఎవరు ధన్యులు? ఆస్తిపాస్తులు గలవారా? వెండి బంగారములు గలవారా? గొప్ప ఉద్యోగస్తులా? గొప్ప గొప్ప పేరు ప్రతిష్టలు గలవారా? లేదండి. యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో అట్టి వాళ్ళు ధన్యులని పరిశుద్ధ లేఖనాల్లో రాయబడి ఉంటున్నది. కనుక ప్రేమని వల్లారా, ప్రభు మనలో ప్రేమించి మన మంచితనము, మన గొప్పతనము, మన పరిస్థితులను బట్టి మనల్ని ప్రేమించలేదు. కానీ
పాపులమైన మనల్ని ఆయన ప్రేమించాడు. పాపులమైన మన కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. చూడండి ఆ మాట రోమీయులకు మొదటి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం క్షమించండి 5వ అధ్యాయం 21వ వచనం. 2వ కొరింథీ 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడను. పాపమెరుగనటువంటి దేవుడు మన గొప్పతనము, మన ఐశ్వర్యము, మన నీతి, మన భక్తిని బట్టి కాదు, పాపులమైన మన కొరకై మన పాప భారం అంతా ఆయన పైన మోపుకున్నాడు. పాపులమైన మన కొరకై ఆయన కల్వరి శిలువలో తన ప్రాణమును అర్పించాడు. పాపంలోనే మనం జన్మించి పాపములో నాశనమై పాతాళ లోకము వెళ్ళట ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేక, ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన కొరకై ఈ లోకానికి వచ్చాడు. మన కొరకై తన రక్తం కార్చాడు. పాపం ఎరుగని దేవుడు, పాపం అంటే తెలియని వాడు, పాపం అంటే ఎరుగని వాడు, పాపములో నశించి పాతాళం కలగడం ఆయనకు ఇష్టం లేకనే మనల్ని ఆయన కనికరించి మనల్ని ప్రేమించి మనకు మరొక నూతన దినాన్ని, ఈ సబ్బాత్ దినాన్ని మనకిచ్చాడు. ఈ సబ్బాత్ దినాన్ని ఆయన ఎదుట మనం కనపడవాలని, ఆయన ఇంటిలో ఆయన నామాన్ని గణపరచాలని, ఆయన నామాన్ని మనం కీర్తించాలని, ఆయన నామాన్ని మనం ఆరాధించాలని ఆయన మనల్ని ప్రేమించి ఈరోజు ఈ దినము ఆయన మందిరంలో మనం నిలిచాడు. కనుక ప్రియులారా, ప్రభు ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు. కనుకనే యాకోబును ఆయన యొక్క పట్టుదలను బట్టి, ఆయన యొక్క విశ్వాసమును బట్టి యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. యాకోబుకు మగసిరి గలవాడు అని పేరు పెట్టాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఇట్టి గొప్ప దేవుడు మన కొరకై ప్రాణం పెట్టి మన కొరకై లోకానికి వచ్చి అనేక హింసలు, చిత్రహింసలు అనుభవించాడు. ఏ ఒక్క పాపికి కూడా అంతటి శిక్ష విధించిన వాళ్ళు లేరు. మనం ఈ లోకంలో చూసినట్లయితే ఎంతో గొప్ప దుర్మార్గులు, దుష్టులైన వారిని చెరసాలకు అప్పగించినప్పటికీ అటువంటి దుష్టులకు కూడా అంతటి శిక్ష వేయలేదు. కానీ అయితే దుష్టులైనటువంటి మానవులు శరీరమంతా రక్తధారలు, నాగేళ్ల సాళ్ల వలె అయిన రక్తము కారుతున్నప్పటికీ కూడా న్యాయాధిపతి అయినటువంటి పిలాతు ఈయన యందు ఏ పాపము లేదు, మరణమునకు సంబంధించినటువంటి ఉద్దేశించినటువంటి ఏ పాపము లేదు, ఈయన నిర్దోషి అని తీర్పునిచ్చినప్పటికీ కూడా దుష్టులు, దుర్మార్గులైనటువంటి మానవులు కేకలు వేస్తుంటున్నారు, అల్లరి చేస్తుంటున్నారు, అనేకమైన అబద్ధ సాక్ష్యాలు చెప్పిస్తున్నారు. లేదు అతని పాపి, అతన్ని సంహరించవాలని కేకలు వేస్తున్నారు. న్యాయాధిపతి అంతటి వాడు ఆ కేకలు అల్లరి విని దేశమందు మరి తిరుగుబాటు వస్తుందని భావించి భయపడి
నిర్దోషి అయినటువంటి ప్రభువును మరి తిరుగా వారికి అప్పగించాడు. దుర్మార్గులు దుష్టులైనటువంటి వారు ప్రభు ముఖంలో ఉమ్మి వేశారు, అరచేతులతో గుద్దారు, తల వెంట్రుకలు లాగారు, చల్లకోలంతో ఆయన శరీరం అంతా సారలు పడి రక్తం కారునట్లుగా నాగేలు సాల వలె శరీరం అంతా అయిపోయింది, రక్తం అంతా కారుతూ ఉంది. ఆయనను ప్రేమని వారలారా, దుర్మార్గులు దుష్టులైనటువంటి అసూయ చేత దేవుడు చేసే గొప్ప కార్యములను, అద్భుత ఆశ్చర్య కార్యములను చూసి ఓర్వలేనటువంటి ఆ దుర్మార్గులు దుష్టులు మరి ప్రభువును రక్తము కారుతున్నప్పటికీ కూడా, శరీరం అంతా రక్తసిద్ధమైనప్పటికీ కూడా శిలువ వేయమని ఒక నిలువ కొయ్య, ఒక అడ్డ కొయ్య పైన ప్రభువును 3 మేకులతో ఆయన్ను కలువరి శిలువలో బంధించారు. తలపైన ముళ్ళ కిరీటం వచ్చారు, పక్కలో బల్లె పోట్లు వేశారు. ఆయనను ప్రియులారా ఎగతాళి చేస్తున్నారు ప్రభువును. ఎవరి కొరకై ఇంత కష్టం అనుభవించాడు? ఆయనలో ఏమైనా దోషం ఉన్నదా? ఆయనలో ఏ పాపమైనా ఉందా? ప్రభు సవాల్ చేశారు. నాలో ఏ పాపం ఉందని మీరెవరు నిరూపించగలరని చెప్పి ప్రభు సవాల్ చేశాడు. అయినప్పటికీ పిల్లారా, దుష్టులైన దుర్మార్గులైనటువంటి మానవులు ప్రభు మాటలు చెవులు పెట్టక ఆ ప్రభువును మరి సంహరించారు సిలువలో. కనుక ఇట్టి ప్రభువు మన కొరకై ఇంత శ్రమ వచ్చాడు, ఇన్ని కష్టాలు భరించాడు, ఇన్ని అవమానములు భరించాడు మన కొరకై. కనుక ఆ ప్రియ ప్రభువును మనము ఆరాధించవలసిన వారిగా ఉంటున్నాం. మన పాపములన్నీ తొలగించాడు, మన పాపములన్నీ తీసివేశాడు, మరణ శిక్షల నుండి తొలగించాడు, మనకు సంతోషమును ఆనందం ఇచ్చాడు. ఎప్పుడైతే ఆయన్ను రక్షకులను విశ్వసించి నమ్మి బాప్తిస్మము తీసుకుంటారో అట్టివారు తండ్రి రాజ్యంలో మరి దేవుని కుడి పార్శ్వమందు 12 గోత్రములు ఇశ్రాయేలు జనాంగములు పాలించేవారుగా ఉంటారు, ఏదేవారుగా ఉంటారు. నిరంతరము యుగ యుగములు వారు ప్రభు సాన్నిధిలో ఉంటారు. ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప ఐశ్వర్యం ఇచ్చాడు. మన నుంచి సమాజంలోనికి వెళ్ళి అగ్నిగుండంలో చుక్క నీరైన దొరకని ఆ ప్రదేశంలో మనం యాతన పడుట ప్రభుకి ఇష్టం లేక ఇంత గొప్ప కార్యములు మన పట్ల దేవుడు చేశాడు. కనుక ప్రేమ నివారణలో ఇట్టి ప్రభువులు మనము ఆరాధించడానికి బదులమై ఉంటున్నాము. ఇట్టి ప్రభువును మనము ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవాలని యోహాను 4:24లో రాయబడి ఉంటుంది. కనుక ప్రియులారా, ఇది దేవుడు మన పట్ల చూపిన ప్రేమ. పాపం మెరుగని మనల్ని, మన పాపములు ఆయన పైన వేసుకొని మన కొరకే మరణించాడు. ఇక కింది భాగంలో మనము చదువుకున్న రీతిగా 6వ వచనము 66:6 ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకనే దాటిరి. ప్రియులారా, దేవుడు మన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు ప్రమాణం చేశాడు. ఏమేమి చేశాడు? తన ప్రజలను పాలు తేనెలు ప్రవహించే దేశంలో చేరుస్తానని మరి ప్రమాణం చేశాడు. ఇశ్రాయేలు జనము ఎక్కడ ఉన్నారు? ఎవరి ద్వారా ఐగుప్తు చేరారు? యోసేపు. దేవుడు వర్తమాన భవిష్యత్తులో ఎదిగిన దేవుడు కనుక రాబో దినములు
మరి 7 సంవత్సరములు కరువులు వస్తుంది కనుక రాబో దినముల్లో మహావేదన దినాలు ఉన్నాయి, మహారోదన గల దినాలు ఉన్నాయి కనుక యోసేపును అన్నల చేత ద్వేషింపబడేశాడు. అన్నలు యోసేపును ద్వేషించారు. మరి అతను చంపవలనని గోతులో పడేశారు. అటు నుంచి అన్నయ్య యూదాకు కొంత కనికరం కలిగించి ఆ గోతుల నుండి తీసి ఐగుప్తీయులకు అమ్మివేశారు. ఆ ఐగుప్తులు అమ్మివేయబడినటువంటి యోసేపు మరి దేవుడు అక్కడ ఐగుప్తులో యోసేపును స్థిరపరిచాడు, యోసేపును అక్కడ బలపరిచాడు. యోసేపు అమ్మబడ్డాడు. యోసేపు ఫరో యొక్క ఉద్యోగస్తుడైనటువంటి మరి అతనికి అమ్మబడి అతని ఇంట్లో దాస్యం చేసేవాడుగా ఉంటున్నాడు. అటువంటి యోసేపు ప్రభు ఉద్దేశానుసారము, ప్రభు చిత్తానుసారము అదంతా దేవుని ప్లాన్ అయి ఉంటున్నది, దేవుని ఉద్దేశం అయి ఉంటున్నది, దేవుని సంకల్పం అయి ఉంటున్నది. కనుక పొతిఫర యొక్క భార్య చేత శోధింపబడినవాడై ఎక్కడికి చేర్చబడ్డాడు? చెరసాలకు చేర్చబడ్డాడు. చెరసాల జీవితము అనుభవించాలని యోసేపుకు రాయబడి ఉంది. చేర్చబాబు ఆయనకు విధిగా ఉంటున్నది. అటు తర్వాత అక్కడనే యోసేపు యొక్క జీవితము ఒక టర్న్ అయింది. యోసేపు జీవితము ఒక టర్న్ తిరగటానికి ఆడ ఒక గొప్ప కారణమైంటుంది చెరసాల. చెరసాలలో యోసేపు ఉన్నప్పుడు మరి రాజు కొన్ని కలలు కనడము, ఆ కలల భావం ఎవరు చెప్పలేకపోవడం. ఈ యోసేపు అంతకుముందే ఫరో యొక్క దాసులకు కలల భావం చెప్పినప్పుడు, వారి భావాలు సక్సెస్ అయినప్పుడు వారు యోసేపు యొక్క మాటలు చెప్పారు. అయ్యా, నీవు కన్న కలలకు అర్థం చెప్పేవాడు ఒకడున్నాడు. ఎక్కడున్నాడు అతను? చెరసాలలో ఉన్నాడు. అప్పుడు యోసేపును పిలిపించి మరి రాజు యొక్క కళను ఎప్పుడైతే సంపూర్ణముగా రాజుకు తెలియపరిచాడో అప్పుడు యోసేపును ఏం చేశాడు? ఐగుప్తుకు 2వ సింహాసనం పైన కూర్చుండే ఆధిక్యతనిచ్చాడు దేవుడు. ఇదంతా ఎవరి సంకల్పము, ఎవరి ప్లాన్ అయి ఉంటున్నది? దేవుని ఉద్దేశమై ఉంటున్నది, దేవుని చిత్తమై ఉంటున్నది. కనుక ప్రియమైన వాళ్ళారా, యాకోబు అతని కుమారులు మరి దేశం పట్టుకొని వెళ్ళిపోయారు. మరి కరువు సంభవించింది 7 సంవత్సరములు. ఆ కరువు దినాల్లో మరి యాకోబు కుమారులు కూడా, యాకోబు కూడా గింజలు లేవు, ఆయన భార్య పిల్లలు, కొడుకు కోడలు అందరూ ఎంతో యాతన పడుతున్నారు, ఆహారానికి బాధపడుతున్నారు. అట్టి సమయంలో యాకోబు మరి ఐగుప్తులో ధాన్యం ఉందని తెలుసుకొని తన కుమారులను ఐగుప్తు పంపించి మరి ధాన్యం కొనుటలో దేవుడు వారికి సహాయం చేశాడు. అక్కడి నుండియే మరి యాకోబు కుమారులు యోసేపు వాళ్ళ అన్నలను గుర్తెరిగి మరి వారిని ఎక్కడో పరదేశంలో ఉండకుండగా తన దగ్గరికి పిలిపించుకున్నాడు. రాజు యొక్క మనసు కరిగించాడు యోసేపు. యూదులనగా ఎంతో నీచులు అని చెప్పి భావించేటువంటి ఐగుప్తీయులు మరి వారి ఎడల దేవుడు రాజుకు కనికరం కలిగించి అక్కడి నుండి వారిని ఐగుప్తులోకి పిలిపించాడు. ఐగుప్తు అనే స్థలంలో ఎక్కడ ఉంటున్నారో
ఇశ్రాయేలీయులు గోషేను ప్రదేశంలో ఉంటున్నారు. గోషేను ప్రదేశాన్ని వారికి స్వాస్థ్యంగా రాజు ఇచ్చినట్టుగా అక్కడ రాయబడి ఉంటుంది. ఐగుప్తులకు మరి ఇశ్రాయేలులకు ఏ విధమైనటువంటి దగ్గర సంబంధం లేకుండా మరి ఐగుప్తులో ఉంటున్నారు. మరి యాకోబు పిల్లలైనటువంటి ఇశ్రాయేలు జనాంగం మరి గోషేను దేశంలో ఉంటున్నారు. అట్టి సమయంలో రాజు అయిన ఐగుప్తు రాజు మరి ఇశ్రాయేలును ఎంతో తన దగ్గర కూలి వాళ్ళగా పెట్టుకున్నాడు, తన వల్ల దాసులుగా పెట్టుకున్నాడు, తనకు సేవకులుగా ఉంచుకున్నాడు. అయినప్పటికీ దేవుడు ఐగుప్తులో తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగంలో ఎంతో ఆశీర్వదిస్తున్నాడు కనుక యాకోబు సంతానం అభివృద్ధి పొందుతూ ఉంటున్నది. యాకోబు సంతానము అనేక రీతుల అభివృద్ధి పొందుతూ ఉంటుంది. ఇందును బట్టి వారు ఐగుప్తీయులు భయపడ్డారు. ఎందుకు? రేపు యుద్ధం సంభవించినట్లయితే ఇశ్రాయేలు మనములా జయించి మన మీద యుద్ధం చేసి మన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారన్న భావనతో వారిని ఎక్కువగా కష్టపెట్టడానికి పూనుకున్నారు, ఎక్కువ బాధ పెట్టడానికి పూనుకున్నారు. ఇలాంటి సమయంలో రాజు అయినటువంటి ఐగుప్తు రాజు చనిపోయాడు. వాళ్ళ అన్న కూడా యోసేపు కూడా చనిపోయాడు. అట్టి దినములలో ఇశ్రాయేలు మహావేదన పాలవుతున్నారు, మహా కష్టంలో ఉంటున్నారు, మహా బాధల్లో ఉంటున్నారు. అట్టి సమయంలో ప్రియులారా వారి బాధ వారి కష్టం సహించలేక దేవునికి మొరపెడుతున్నారు. ఇశ్రాయేలు జనాంగం దేవునికి మొరపెడుతున్నారు. చూడండి 3వ అధ్యాయం నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం. నిర్గమ 7:3 3:7 క్షమించండి 3వ అధ్యాయం 7వ వచనం చదవండి ఎవరైనా చేసిన వాళ్ళు. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల భారమును నిశ్చయముగా చూసి ఉన్నాను. పనులలో వారిని కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరలు వింటిని, వారి దుఃఖమును నాకు తెలిసే ఉన్నది. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులను, అమోరీయులకు, పెరజ్జీయులకు, హెర్రీయులకు, యెబూసీయులకు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశములకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే ఆ రాజు చనిపోయాడో, వారి తమ్ముడైన యోసేపు చనిపోయాడో, ఇక ఐగుప్తీయులు వారిని ఎక్కువ బాధ పెట్టడానికి, ఎక్కువ శ్రమ పెట్టడానికి, కష్టపెట్టడానికి మరి పూనుకున్నారు ఐగుప్తీయులు. అప్పుడు ఈ ఐగుప్తీయులు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు జనాంగం ఏం చేస్తున్నారు? యెహోవాకు మొరపెడుతున్నారు, కన్నీరు గారుస్తూ ఉన్నారు. ఎందుకనగా వారికి ఇచ్చే పని అనగా ఇటుకలు చేయటంలో వారికి ఇచ్చే పని వారే పోయి గడ్డిని ఏరుకొచ్చుకోవాలి, వారే పోయి మట్టి తెచ్చుకోవాలి, వారే అన్ని పనులు చేసుకొని తిరుగా రాజు ఎంత క్వాంటిటీ ఇచ్చాడో అంత ఖచ్చితంగా సాయంకాలం వరకు వారికి చేసి ఇవ్వాల్సింది. ఇంతకుముందు రాజు ఉన్నప్పుడైతే కొంత సహాయం చేస్తున్నాడు, నీళ్ళు ఇస్తున్నాడు, కర్రలు ఇస్తున్నాడు, కట్టెలు ఇస్తున్నాడు, మట్టి ఇస్తున్నాడు, కొంత సహాయం చేస్తూ ఇన్ని పనులు మీరు పని చేయాలని చెప్తున్నాడు. కానీ అయితే ఆ రాజు మరణించిన తర్వాత వచ్చేటువంటి రాజు మరి ఇశ్రాయేలు జనాంగాన్ని ఎంతో బాధిస్తున్నాడు, వేధిస్తున్నాడు, కష్టపెడుతున్నాడు. ఇట్టి బాధలు
సహించలేక, ఇట్టి బాధను ఓర్చుకోలేక ఇశ్రాయేలు జనం ఏం చేస్తున్నట్ట? దేవునికి మొరపెట్టుకుంటున్నారు. ప్రభువా, మా కష్టం చూడయ్యా, మా బాధ చూడయ్యా, మా శ్రమ చూడయ్యా అని ఏడుస్తూ ఉన్నారు. కనుకనే ప్రియమైన వారలారా, దేవుడైన యెహోవా ఆశీర్వదించబడినటువంటి జనాంగము ఇశ్రాయేలు జనాంగమును మరి నిజంగా పాలుతోనే ప్రభావించే దేశములకు ఆనాడు మన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసినట్టుగా మరి ఆదేశాన్ని తన ప్రజలకు ఇవ్వాలన్న ఉద్దేశం తలంపుతో దేవుడు దిగి వచ్చాడు. దేవుడు దిగి వచ్చి మరి ఐగుప్తులో నుండి తన ప్రజలను విడిపించడానికి సిద్ధమయ్యాడు. దాని కొరకై తన దాసుడైనటువంటి మోషేను ఏర్పరచుకున్నాడు. మోషే ఎలాంటి వాడు మోషే? సంఖ్యాకాండము 12వ అధ్యాయం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం. 7వ వచనం చూడండి, ఏది రాయబడింది అక్కడ? సంఖ్యాకాండము 7వ అధ్యాయం. చాలు అన్నా, చాలు. ఎలాంటి వాడంట మోసే? ప్రభువు ఇంటంతటిలో నమ్మకమైన వాడు. కనుకనే ప్రియమైన వాళ్ళారా, దేవుని ఇంటిలో, దేవుని పనిలో దేవుడు ఏర్పరచుకునేది ఎలాంటి వారిని ఏర్పరచుకుంటాడంట? నమ్మకమైన వారిని ఏర్పరచుకుంటాడు. దేవుడే ఇక్కడ ఒక సాక్ష్యం చెప్తున్నాడు మోషేను గురించి. ఈయన భక్తులైన అనేకులకు సాక్ష్యం ఇచ్చాడు. నోహావుకు సాక్ష్యం ఇచ్చాడు. 7వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు అక్కడ చూడండి. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. నోహావును గురించి ఏం చెప్తున్నాడు దేవుడు? 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఈ తరమంతటిలో చూడండి ప్రియమైన వాళ్ళారా, దేవుడైన యెహోవా నోహావును గురించి ఇది గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఈ తరమంతటిలో, ఈ తరం వారందరిలో నీవు నా ఎదుట నీతిమంతుడు అంటున్నాడు. అదే రీతిగా మనం యోగ గ్రంథంలోకి వెళ్ళినట్లయితే యోగుని గురించి కూడా ఒక మాట అంటున్నాడు. మొదటి అధ్యాయం 1వ వచనంలో. అదే రీతిగా ప్రియమైన వాళ్ళారా, దావీదుని గురించి దేవుడు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. అపోస్తలుల కార్యం 13:22 వచనంలో. అతడు బహుప్రియుడు. చూడండి 13:22. అపోస్తలుల కార్యం 13:22. దావీదుని గురించి ఏ సాక్ష్యం ఇస్తున్నాడు? తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా నియమించి, మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైనటువంటి దావీదును కోరుకొని ఉన్నాను, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. చాలన్నా. కనుక ప్రియమైన వారులారా, దేవుడు ఏర్పరచుకున్న జనాంగము ఎలాంటి వారు? గొప్ప విశ్వాసులు, ఆత్మీయంగా అనేకులకు మేలు చేయటకు, అనేకులను నడిపించడకు, అనేకులను మరి దేవుని సన్నిధికి తీసుకొని వచ్చుటకు ఉద్దేశించిన వారు ఉంటున్నారు, నమ్మకస్తులుగా ఉంటున్నారు. కనుక ప్రియమైన వారులారా, దేవుడు అలాంటి వారిని కోరుకుంటున్నాడు, అలాంటి వారిని ఏరుకుంటున్నాడు. ఇక్కడ ఎవరిని ఏరుకున్నాడు? ఇశ్రాయేలు జనాంగమును ఐగుప్తు నుండి విడిపించడానికి ఎవరిని కోరుకున్నాడు? మోషేను కోరుకున్నాడు. మోషే ఎలాంటి వాడు? నమ్మకస్తుడు. దేవుని ఇల్లంతటిలో
మోషే నమ్మకస్తుడుగా ఉంటున్నాడు. ఒకానొక సమయంలో చూడండి 106వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది కీర్తనలు. ఆయన చేసిన కార్యం ఏంది, ఏ విధంగా అతని నమ్మకస్తుడయ్యాడు. 106 కీర్తన గ్రంథము 22-23 వచనాలు. ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మర్చిపోయిరి. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదను. అయితే ఆయన వారిని నశింపజేయకున్నట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోసే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. చూడండి ప్రియులారా, మోసే ఎంతటి దయార్థ హృదయుడు. తన ప్రజల కొరకై దేవుడు ఏం చేశాడు? దేవుడు ఎర్ర సముద్రం దగ్గర చేసినటువంటి మేలు ఉపకారాలు మర్చారు. ఎవరు మర్చారు? ఎర్ర సముద్రం వరకు నడిచిన వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలు జనాంగం. జ్ఞాపకం లేదా? గట్టిగా చెప్పండి దయచేసి. ఇశ్రాయేలు జనాంగమును ఐగుప్తు నుంచి నడిపిస్తూ ఎర్ర సముద్రం వరకు వెళ్ళారు. ఎర్ర సముద్రము అడ్డం వచ్చింది. అక్కడ గొప్ప ఆశ్చర్య అద్భుత కార్యము దేవుడు చేశాడు. ఏం చేశాడు? మోషేకు చెప్పాడు, మోషే నువ్వు ఎందుకు కనిపెట్టుకున్నావు? నువ్వు ఎందుకు నిలబడ్డావు? నీ చేతిలో ఉండే కర్రను సముద్రానికి చూపించమన్నాడు. ఆ సముద్రం ఏమైంది? ఇప్పుడు 6వ వచనంలో మనం చదువుకున్నాము. 61వ అధ్యాయం 66వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాము. వాళ్ళు ఎట్లా నడిచారు? ఎక్కడ నడిచారు? సముద్రము పాయలుగా చేయబడినప్పుడు వారు ఎక్కడ నడిచారు? 6 నెలలు నడిచారు. ఈ 6 నెలలు నడిచిన ఈ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాన్ని ఇశ్రాయేలు మర్చిపోయారు. దేవునికి విరోధులుగా ఉన్నారు. దేవునికి మరి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. దేవునికి ఆయాసకరంగా ఉన్నారు. అందుకరకై దేవుడు యెహోవా మోషేతో ఏం చెప్తున్నాడు? మోషే నేను వీరిని సంహరిస్తా, నువ్వు ప్రకాదాలుగా అన్నాడు. కానీ మోషే ఏం చేశాడు? వారిని సంహరించకుండా మోషే అడ్డుపడ్డాడు. అయ్యా వద్దయ్యా. నిర్గమకాండం 32 అధ్యాయం చూడండి. ఇక్కడ ఇంకొక మాట చక్కగా రాయబడింది. నిర్గమకాండం 32. నిర్గమకాండం 32వ అధ్యాయం అన్నా చదువు. అన్న ఒక మాట 9వ వచనం నుండి అన్న 32:9 నుండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను. ఇదిగో వారు ఎలాంటి వారట? లోబడని జనాంగము. దేవుడు చేసిన మేలు ఉపకారము. ఎర్ర సముద్రాన్ని చీల్చి, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి, ఎర్ర సముద్రాన్ని దారిగా చేసి వారిని 6 నెలల మీద నడిపిస్తే వాళ్ళు ఏం చేశారు? దేవునికి ఎదురు తిరిగారు. ప్రభువుకు ఎదురు తిరిగారు. ఆయన చేసిన మేలు ఉపకారాన్ని మర్చిపోయారు. వాళ్ళు లోపలని జనాన్ని అయిపోయారు. దేవుని మాటలు వినని వారు అయిపోయారు. అందుకనుక ఇక్కడ ఏమంటున్నాడు? వారు ప్రజలు చూసి ఉన్నారు. ఇదిగో వారు లోబడని ప్రజలు. కావున నీవు ఊరుకుండుము, నా కోపము వారి మీద మండును.
నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదను అని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు జనములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా? ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయనట్టును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తులు ఏదో చెప్పుకోగలను. నీ కోపోక్తిని మల్లుకొని నీవు నీ ప్రజలను ఈ కీడు చేయక దాని నుండి సంతాపడమన్నాను. చూడండి ప్రియమని వాళ్ళు కాపరి దాసుడుగా యజమానుడుగా ఉన్నటువంటి, కాపుడుగా ఉన్నటువంటి, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఈ నాయకుడు ఇశ్రాయేలు పాపం చేస్తే దేవుడు వారి పైన కోపం చేసి వారిని చంపుతానంటే మోషే ఏమంటున్నాడు? ప్రభువా, వారి పాపాలు పరిహరించయ్యా, వారిని చంపొద్దయ్యా, ఈ నీ ఉద్దేశాన్ని మార్చుకయ్యా అని చెప్పి, ఒకవేళ నువ్వు ఆ విధంగా చేయకుంటే ఏమంటున్నాడు అక్కడ? నేను వారిని కాల్చివేసేదను, నిన్ను గొప్ప జనముగా చేసేదను. నేను వారిని కాల్చేస్తా, వారిని చంపివేస్తా, వారిని నాశనం చేస్తా, నిన్ను మాత్రము గొప్ప జనంగా చేస్తా. నువ్వు అడొద్దు. దేవుడు అంతటి కోపము, ఇశ్రాయేలు జనాంగము దేవునికి అంతటి కోపము తెప్పించారు. కానీ అయితే నాయకుడు అయినటువంటి మోషే దేవునికి ఒక చిన్న సలహా ఇస్తున్నాడు. చూడండి ఎక్కడ ఉంది అది. దేవునికి కూడా మోషే సలహా ఇస్తున్నాడు. అందుకొరకే నమ్మకమైన వాడు అయినాడు. అందుకొరకే ఆయన ఇండ్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. చూడండి కింది భాగంలో ఏమంటున్నాడు చూడండి. దేవునికే సలహా ఇస్తున్నాడు. 12వ వచనం చూడనా. ఆయన కొండలలో వారిని చంపినట్టును భూమి మీద నుండి వారిని నశింపజేయనట్టును కీడు కొరకే వారిని తీసుకొని పోయానని ఐగుప్తులు ఎలా చెప్పుకోవాలను? చూడండి ప్రియమైన వర్లారా, మోషే దేవునికి ఒక మాట చెప్తున్నాడు. అయ్యా, ఇంతగా నీవు వారిని ప్రేమించి ఇంతగా వారిని సంరక్షిస్తూ నడిపిస్తున్నావు. మరి నువ్వు ఒకవేళ ఈ ఇశ్రాయేలీయులను చంపినట్లయితే ఐగుప్తులు ఏమనుకుంటారు? ఐగుప్తులు ఈ దేవునికి చేతగాక, ఏమన్నా అంతేనా? ఈ దేవునికి చేతగాక వారిని ఆ కారణకు నడిపించలేక, అంతటి శక్తి లేక, అంతటి బలం లేక, అంతటి ప్రభావం లేక ఈయన అడవిలో చంపేయడానికి తీసుకుపోయినాడు అని చెడ్డ పేరు నీకెందుకు రావాలయ్యా? ఇది మంచి మాటలేనా? ఎవరు ఈయన? దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలుల నాయకుడు. అందుకొరకే బైబిల్ అంతటిలో మరి ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, ఎంతోమంది దేవునికి నమ్మకస్తులు ఉన్నారు. కానీ అయితే మోషే విషయంలో బహు చక్కగా చెప్తుంటున్నాడు. ఎందుకు? మోషే దేవునికి సలహా ఇచ్చినవాడు. దేవునికి సలహా ఇస్తున్నాడు. అయ్యా, ఇశ్రాయేలు జనాంగములను నడిపించడానికి చేతగాక, వారిని పెంచి పోషించడానికి చేతగాక నిన్ను వారిని అడవిలో చంపడానికే తీసుకుపోయినాడని ఆ చెడ్డ పేరు నీకు ఎందుకు రావాలయ్యా? అవునా? ఉద్దేశం అదేనయ్యా? చెప్పండి, ఉద్దేశం అదేనా? చూడండి మరొకసారి. ఆయన కొండలలో వారిని చంపినట్టును భూమి మీద నుండి వారిని నశింపజేయనట్టును కీడు కొరకే వారిని తీసుకుపోయినాము. వారిని చంపడానికి, నాశనం చేయడానికి మాత్రమే నీవు ఐగుప్తు నుంచి విడిపించావని చెప్పేసి వాళ్ళు
నీ పైన అబద్ధాలు వేస్తారయ్యా, నీ పైన చెడ్డగా చెప్పుకుంటారయ్యా. నువ్వు మానుకయ్యా, నువ్వు పశ్చాత్తాపంతో వారిని క్షమించయ్యా. ఇంత గొప్పగా నాయకుడు, దేవుడు ఏర్పరచుకునేటువంటి మనుషుడు మరి దేవునికే సలహా ఇచ్చాడు. కనుకనే మోషేని గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. తర్వాత ఇంకొక మాట కూడా ఉంది చూడండి, ఆయన సంఖ్యాకాండంలోకి రండి. ఇంకొక మాట కూడా ఉంది, సాత్వికుడు నమ్మకమైనడే కాదు, ఇంకొక మాట కూడా ఉంది. సంఖ్యాకాండం 3వ అధ్యాయం, క్షమించండి 12వ అధ్యాయం, 12వ అధ్యాయం 3వ వచనం చదవనా? 3:12. యెహోవా మాట వినుము. ఆ. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చాలు. ఎలాంటి వాడంటే మోషే, ఆయనకి ఇంకొక బిరుదు. మొట్టమొదటి ఒక బిరుదు ఏమన్నాడు? ఇల్లంతటిలో, నమ్మకము కాదు, ఆయన ఇల్లంతటిలో అనగా ప్రతి విషయంలో దేవునికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా మోషే నమ్మకమైన వాడు. ఒకటి. రెండవది 3వ వచనం, భూమి మీద ఉన్న వారందరిలో. ఇది రెండవది కాదా? ఒకటి నమ్మకస్తుడు, రెండవది సాత్వికుడు. ఒక చెంప కొడితే రెండవ చెంప ఇచ్చేవాడు, ఒక మాట అంటే రెండో మాట కూడా సిద్ధపడి అనమని చెప్పేవాడు, ఒక చొక్క అడిగితే రెండో చొక్క ఇచ్చేవాడు, ఒక మైలు రమ్మంటే రెండో మైలు నడిచేవాడు. ఆయనలో ఏ విధమైనటువంటి కపటం లేదు, ఏ విధమైన దోషము లేదు, బహు సాత్వికుడు. కనుక ప్రియులారా, అట్టి సాత్వికుడైనటువంటి మోషేను దేవుడు ఏర్పరచుకున్నాడు. మోషేను ఏర్పరచుకొని మరి జనాంగము, మరి ఇంకొక మాట చూస్తాము, అయ్యా నన్ను చంపమని కూడా అంటాడు. ఒకవేళ నువ్వు వాళ్ళని రక్షించకుంటే నా జీవగ్రంథంలో నుండి నా పేరు తొలగించమని కూడా అంటాడు. ఎవరైనా అంటారా ఆ మాటలు? ఎవరైనా నాకు సిద్ధపడరండి. కనుక అట్టివాడు కనుకనే మోషేను బైబిల్ గ్రంథం అంతటిలో దేవుడు ఎంతగానో ప్రేమించాడు, ఎంతగానో ఆయన తీశాడు. కానీ అయితే ఒక్క చిన్న పొరపాటు చేసినందుకు మోషే కానాను దేశాన్ని చూడగలిగాడా? కానాను దేశంలో అడుగు పెట్టగలిగాడా? ఏమన్నా కానాను దేశం పోయాడా మోషే? పోలేదండి. ఎందుకు? వాళ్ళని అవివేకులారు అన్నాడు. ఒకటి, బండకు కర్ర చూపెట్టమంటే ఆయన ఏం చేశాడు? కోపంతో బండను కొట్టాడు నీటి కొరకై. ఈ విషయాన్ని బట్టి, ఈ చిన్న విషయాన్ని బట్టి దేవుడనే యెహోవా మోషేను కానానులో అడుగుపెట్టనేలేదు. ఒక కొండపైకి ఎక్కించి, అదో చూడు, అదే కానాను ప్రదేశం, అదే నేను నా ప్రజలైన ఇశ్రాయేలు జనాంగానికి ఇవ్వచూపిన దేశం ఇదే, చూడు, నీవు మాత్రము కానానులో అడుగు పెట్టడానికి వీలు లేదన్నాడు. కనుక ప్రియులారా, దేవుడు ఎంత ప్రేమించి, దేవునికి ఎంత ముఖ్యమైన, ఎంత నమ్మకమైన వాడైన మోషేను కూడా ఒక చిన్న పొరపాటు ద్వారా మరి ఇశ్రాయేలు జనంకు ఇస్తానని చెప్పిన కానాను దేశాన్ని మరి మోషేను తీసుకొని వెళ్ళలేదు. కనుక మన ప్రభు ఇట్టి గొప్ప మేలు ఉపకారములు మన పట్ల చేసేవాడు కనుక ఆయన మనం ఆరాధించాలి. రండి చూడండి, మూడవ విషయం చూసుకుందాము. నిర్గమకాండము 12వ అధ్యాయం
ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. 12వ అధ్యాయం 35వ వచనం. ఇశ్రాయేలీయులు ఆ, మోషే మాట సూచన చేసి ఆ, ఐగుప్తీయుల యొద్ద ఉమ్, వెండి నగలను ఉమ్, బంగారు నగలను ఉమ్, వస్త్రములను అడిగి తీసుకుని ఉమ్, యెహోవా ప్రజల ఎదుట ఉమ్. ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసిన కనుక చాలన్నా చాలు. ఇక్కడ దేవుడనే యెహోవా ఐగుప్తు నుండి మరి కానాన్ దేశం పోయేటప్పుడు తీసుకొని వెళ్ళేటప్పుడు దేవుడు వారిని వట్టి చేతులతో పోనీయలేదు. దేవుడు వారికి సంపూర్ణమైనటువంటి ఆస్తిపాస్తులను తీసుకొని వెళ్ళేటకై మరి ఐగుప్తీయులకు ఇశ్రాయేలుల ఎడల దయ పుట్టించాడు, కనికరము దయ పుట్టించాడు. ఆ రీతిగా ఐగుప్తీయులు ఇశ్రాయేలీలకు వాళ్ళ సొమ్ము సంబంధాలన్నీ ఇచ్చేశారు. కనుక ప్రియమైన వర్లారా, పాలు ప్రవహించే దేశంలోకి వీళ్ళు చూస్తే అక్కడ వచ్చి దేశమే ఉంది, కానీ వీళ్ళకు మరి ఇక్కడ సమస్తం సంపాదించుకున్న సమస్తం ఇక్కడ పోగొట్టుకున్నారు కదా. గోచన్ ప్రదేశంలో అంతా పోగొట్టుకున్నారు. అది ఇచ్చిగా పోయేవాళ్ళు కనుక వాళ్ళ దగ్గర ఏమి లేదు. కనుక దేవుడు వారి వట్టి చేతులతో పోకుండా ఐగుప్తులకు ఇశ్రాయేలీయుల కనికరం పుట్టించి దయ పుట్టించి వారి సొమ్ము సంబంధాలన్నీ కూడా ఇశ్రాయేలుకు ఇచ్చివేశారు. ఈ రీతిగా ప్రేమ తన ప్రజలను దేవుడైన యెహోవా కాపాడే రీతి, సంరక్షించే రీతి ఈ విధంగా ఉంటుంది. కనుక ఇంకొక వాక్యం చూసుకొని మనము ఆరాధనలోకి వెళ్దాము. 14వ అధ్యాయం, నిర్గమ 14వ అధ్యాయం 19వ వచనం. ఇశ్రాయేలీయుల యొద్ద ఆ, సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత ఆ, వారి వెనుకకు పోయి ఉమ్, వారిని వెంబడించారు. ఆ, ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి ఉమ్, వారి వెనుక నిలిచారు. ఉమ్, అది ఐగుప్తీయుల సేనకు ఉమ్, ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించను. ఉమ్, అది మేఘము గనక ఉమ్, వారికి చీకటి కలిగిన గాని ఆ, రాత్రి అది వీరికి వెలిగించారు కనుక ఆ, ఆ రాత్రి అంతయు ఉమ్, ఇశ్రాయేలీయుల సేన ఉమ్. ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. ఆయా. ఆ, మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా ఆ, యెహోవా ఆ రాత్రి అంతయు ఉమ్, బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి ఉమ్. దానిని ఆరిన నేలగా చేశారు. చాలు. ఇక్కడ ప్రియమైన వర్లారా, ఇశ్రాయేల్ జనాంగము ప్రయాణంలో ఉంటున్నారు. మరి వెనుక ఐగుప్తు సైన్యము తరుముతూ వస్తుంది. ఐగుప్తు సైన్యము తరుముతూ వస్తుంది. అప్పటి వరకు దేవుడు మేఘాన్ని ఇశ్రాయేల్ జనాంగానికి ముందుగా ఉంచి ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపిస్తూ వస్తున్నాడు. కానీ అయితే ఎప్పుడైతే ఇశ్రాయేల్ జనాంగము వాళ్ళు ఒట్టిగా రావడం లేదండి, వారు పిల్లలు, మేకలు, గొడ్లు, గోదాము సమస్తము తీసుకొని వస్తున్నారు. వెనక వచ్చే సైన్యం ఎలాగ వస్తుంది? రథములు, ఒంటెలు, ఏనుగులు సైన్యంతో వస్తుంది. వాళ్ళు యుద్ధానికి సిద్ధమై వస్తున్నారు. వారు పరుగులెత్తు వస్తున్నారు. ఇశ్రాయేల్ జనాంగం ఏ రీతిగా ఉన్నారు? పిల్లలు జల్లలతో నిదానంగా ప్రయాణం చేస్తున్నారు. వారి గొర్రె మేకలు నడిపించుకోవాలా, వాళ్ళ మరి పశువులు నడిపించుకుంటూ రావాలా. కనుక ఈ విధమైనటువంటి ప్రయాణం చేస్తున్నటువంటి ఇశ్రాయేలు జనాంగమును ఐగుప్తీయులు యుద్ధం సిద్ధమై వచ్చేవారు కనుక వాళ్ళు పరుగులెత్తుతూ వస్తున్నారు. వీరిని సమీపించే వారిగా ఉంటున్నారు. కనుక అప్పుడు దేవుడైన యెహోవా అప్పటి వరకు ఇశ్రాయేలు జనాంగమునకు ముందుగా ఒక మేఘ స్తంభాన్ని ఉంచి వారిని నడిపించిన దేవుడు ఇప్పుడేం చేశాడు? వారు సమీపిస్తున్నారు కనుక వీళ్ళ మీద పడి చంపేస్తారు. కనుక వీరి మీద పడకుండా వీరికి వారికి ఎడమెట్ల కొరకు
కొంత దూరం ఉంచడం కొరకే మధ్యన ముందుగా నడుస్తున్నటువంటి ఆ మేఘస్తంభము 2 సైన్యాలకు మధ్యకు వచ్చింది. ఇశ్రాయేలు జనాంగానికి వెనక, మరి ఐగుప్తు జనానికి ముందుకు నిలబడింది. అది మేఘం కనుక ప్రేమనివరలారా, ఇశ్రాయేలు జనాంగానికి వెలుగు ఉంది, ఐగుప్తు జనానికి చీకటి ఉంది. కనుక ఈ చీకటిలో మరి వీరు ఐగుప్తు జనము మరి తమ సైన్యాన్ని నడపలేకపోయారు. ఇశ్రాయేలు జనాంగం అయితే వెలుగులో నిలిచిపోతున్నారు. కనుక ప్రియులారా, తన ప్రజలను రక్షించడం కొరకు ఇప్పుడే మనం ఒక వాక్యం చూసుకున్నాం. కీర్తన గ్రంథం 34:7. ఆయన ముందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉంటారని రాయబడింది, చదువుకున్నాం. అదే రీతిగా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని వెలుగునిచ్చి వారిని నడిపిస్తున్నాడు. ఐగుప్తు జనానికైతే చీకటి కలుగ చేశాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, అట్టి మన ప్రభువు, మన దేవుడు, మన రక్షకుడు మనల్ని ఈ రీతిగా ఈ లోక వ్యవహారాలలో మనల్ని కూడా ప్రభు ఎంతో కాచి కాపాడుతూ మనల్ని క్షేమం నుంచి నడిపిస్తున్నాడు. కనుక శత్రు సాతానుడు మనల్ని వెంబడించక, శత్రు సాతాను ఉరిలో నుండి, శత్రు సాతాను యొక్క చేతిలో నుండి మనల్ని తప్పించడం కొరకు ఎన్నో రీతుల మన పట్ల ఆయన కృప, మేలు, ఉపకారం చేర్చి వస్తున్నాడు. కనుక ఆయన మనము ఆరాధించాలి, ఆయన మనం స్తుతించాలి, ఆయన నామానికి మనము స్తుతులు చెల్లించాలి. ఇంతగా ప్రియమైన వాళ్ళారా, ఆ రాత్రి అంతా ఆ మేఘము మరి ఐగుప్తు జనాంగానికి చీకటి కలుగజేసింది. కనుక వాళ్ళు ఆ రాత్రి నడవలేకపోయారు, సముద్రం మధ్యకు వచ్చారు, ఆగిపోయారు. ఇశ్రాయేలు జనాంగం అయితే ఆ రాత్రి అంతా ప్రయాణించి సముద్రము దాటి వచ్చారు. కనుక ఎప్పుడైతే తెల్లవారిందో, తెల్లవారిన వెంటనే తిరుగా సముద్రము ఒకటిగా అయిపోయింది. సముద్రం ఒకటిగా అయిపోయినప్పుడు సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఐగుప్తు జనాంగం ఏమైపోయారు? మునిగిపోయారు. సముద్రము నీరు కలిసిపోయినప్పుడు వారు సముద్రం మధ్యలో ఉన్నారు. కనుక ఐగుప్తు జనాంగము నీటి ద్వారా ముంచబడ్డారు. రథములు, ఒంటెలు, సైన్యము సమస్తము మునిగిపోయారు. ఉదయాన్నే చూసినప్పుడు సముద్రం ఒడ్డం బట్టి తేలియాడుతూ ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగం అయితే సముద్రం దాటినారు. సముద్రం ఒడ్డున నిలబడినప్పుడు ఐగుప్తు జనాంగము, ఐగుప్తు సైన్యమంతా సముద్రం ఒడ్డున ఇశ్రాయేలు జనాంగం చూశారు. కనుక ఇట్టి ప్రభువు, ఇట్టి దేవుడు తన ప్రజల కొరకై తన ప్రాణం పెట్టి తను సంరక్షిస్తూ నడిపిస్తూ వస్తున్నటువంటి మన దేవుణ్ణి మనము ఆరాధించాలి. రండి, ఆరాధిద్దాం. చిన్న పాట పాడుకున్న తర్వాత ప్రభువుని ఆరాధిస్తాం. దాని తాళాలు తీసు రంగంకి రండి. పాట సంఖ్య 89వ పాట పాడుకుంటాం. పాట సంఖ్య 89. రంగ అంకుల్
తన శ్రేష్టాధిపతులను పారో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసే యెహోవా ఎర్ర సముద్రములోన ముంచి వేసే యెహోవా యెహోవాను గానము ఏకముగా మనకు రాక్షకుడాయనే నీ మహిమాతిశయమునా కోపాగ్ని రఘులా చేసే నీ మహిమాతిశయమునా కోపాగ్ని రఘులా చేసే చెత్తవలే దాహించెదవు నీపై లేచువారిని చెత్తవలే దాహించెదవు నీపై లేచువారిని యెహోవాను నామము చేసెదము ఏకముగా మనకు రాక్షకుడాయనే. మీతో వచ్చినాలు లేచి పాడుకుంటాం. ఆ సమయంలో మరి ముందుకు రండి. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ వెళ్ళండి. చివరి వచ్చిన పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ పోండి. మీరు కొంచెం ముందుకు సర్దుకొని కూర్చొని గోపుడు సంపుకొని ఆశా తీర్చుకొందును. గోపుడు తీర్చుకొని ఆశా తీర్చుకొందును. నాకాతి చూసేదాను అని చేసుకోవను కొనేను. నా
మీకు మైక్ ఇవ్వబడుతుంది, ఒకరి తర్వాత ఒకరు ప్రభువును ఆరాధించండి. దానం సండే స్కూల్ టీచర్ ఆరాధన చేస్తారు, తర్వాత ఒకరి తర్వాత ఒకరు.